ఇవాళ హైదరాబాద్లోని హైటెక్స్లో అంగరంగ వైభవంగా ఆప్తా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ అయితే జరుగుతోంది. దాదాపు 3,000 మందికి పైగా వ్యాపార ప్రముఖులంతా కూడా ఇవాళ ఈ వేదిక మీద ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు మరొక ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎస్విఎస్ హైడ్రాలిక్స్ ఎండి వేల్పూరి చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చక్రవర్తి గారు నమస్తే సార్. నమస్తే సార్. చక్రవర్తి గారు, చూస్తున్నాం కదా ఇవాళ ఒక 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 పెద్ద పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన హైదరాబాద్లో హైటెక్స్ వేదికగా ఆప్తా పెద్ద పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మీకు ఏమనిపిస్తుంది అసలు? ఇది చాలా అద్భుతమైనటువంటి వేదిక. 3,000 మందికి పైగా ఆప్తులు, ఈ అందరూ బిజినెస్ లెజెండ్స్ అందరూ ఇక్కడ రావటం, 1-to-1 మీటింగ్స్, సో మెనీ సబ్జెక్ట్స్ మీద కాంక్లేవ్స్, వెరీ స్టార్టప్స్ కానివ్వండి, ఎనీ సెక్టార్ యూ టేక్ ఇట్, దేర్ ఆర్ సో మెనీ ఇన్పుట్స్ ఆర్ గివెన్ బై ది ఎక్స్పర్ట్స్. It is a wonderful platform for the community as well as our all entrepreneurs. So everyone can utilize the services of this APTA, and this is a very good platform. And the greatness is this is the first in its kind in India, gathering more than 3,000 business people from one community. Thank you. ఇప్పుడు ఆల్రెడీ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి, అదేవిధంగా కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెడదామని కొత్తగా స్టార్టప్లో ఉన్న వాళ్ళు ఈ ఆప్తా ప్లాట్ఫామ్ని, ఈ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అనే ఇంత ఒక మహత్తరమైన వేదికని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటారు బిజినెస్లో రాణించాలి అంటే? తప్పకుండా కమింగ్ ఫ్యూచర్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తున్నారు. దాని ద్వారా అందరూ అవైల్ చేసుకోవచ్చు. ఎక్స్పర్ట్ అడ్వైస్ ఒకటి, ఏ బిజినెస్ చేసినా ఒక సబ్జెక్ట్లోనే ప్రావీణ్యం ఉంటుంది. The whereas APTA having all kinds of experts available on a single platform where you can approach them and take the suggestions. Suppose I am the mechanical engineering background, I am making the machines, but I am poor in financial strategies, and I am poor in IT, I am poor in AI, and I am poor in pharma. So wherever the knowledge and technology required, definitely I can approach my friends and my relatives of the APTA. I can get a honest services from them, and everyone can get a honest services from the APTA. చూస్తున్నాం వేదిక మీద ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా చాలా పెద్ద సంఖ్యలో వేదిక మీద ఉన్నారు. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే వాళ్ళు మరి ఈ ఆప్తాలో ఉన్న అవకాశాలను ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి అంటారు? వారు కూడా వ్యాపార రంగంలో పెద్ద ఎత్తున రాణించాలి అనుకుంటే ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్కి ఏం చెప్తారు మీరు? ఆప్తా నుంచి ఉమెన్ ఎంటర్ప్రైజ్ రావడం అనేది వస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. They are a capable woman in APTA. Definitely they will grow by giving the services for only APTA itself, not required to get outside business. APTA లో ఉన్న బిజినెస్ పీపుల్కే సర్వీస్ ఇవ్వగలిగితే they can grow like anything.